నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. నేను మీ మెర్సీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహించిన కత్తి చంద్రయ్య శత జయంతి సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఒంగోలు ఎమ్మెల్యే దామత్ల జనార్దన్. పేద బలహీన వర్గాల అభ్యున్నతికి నిబద్ధతతో కృషి చేసిన వ్యక్తి కత్తి చంద్రయ్య అని కొనియాడిన ఎమ్మెల్యే దామత్ల జనార్దన్. ఇటీవల కమ్మపాలెంలో జరిగిన దొంగతనం కేసును ఛేదించిన ప్రకాశం పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి 50 సవర్ల బంగారం ఆభరణాలు నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్. ఇక వివరాల్లోకి వెళ్తాయి. కలెక్టర్ గా హైదరాబాద్ లో విధులు నిర్వహించి విశేష సేవలు అందించిన వ్యక్తి కత్తి చంద్రయ్య అని ఎమ్మెల్యే దామత్ల జనార్దన్ కొనియాడారు. ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహించిన కత్తి చంద్రయ్య శత జయంతి సభలో ఆయన మాట్లాడారు. పేద బలహీన వర్గాల అభ్యున్నతికి నిబద్ధతతో కృషి చేశారన్నారు. నాగులుపల్పాడు మండలం పోతవరంలో జన్మించిన ఆయన చదువుపై మక్కువ పెంచుకొని సివిల్ సర్వీసు సాధించారన్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారులు కె రత్నప్రభ, కె ప్రదీప్ చంద్ర, కె ప్రఫుల్ చంద్ర, ఏ విద్యాసాగర్, కె ప్రవీణ్ కుమార్ ఆయన సేవలను ప్రస్తుతించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎంపీ టి కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కరణ బలరామకృష్ణమూర్తి, మేయర్ గంగడ సుజాత తదితరులు పాల్గొన్నారు. కృష్ణప్రసాద్ గారు ఐపీఎస్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బాపట్ల అండ్ శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు. వెంటనే కత్తి కవన మెమో చెప్పి ఇవ్వమంటారా? ప్లీజ్ ఆఫ్టర్ ద డయాస్ మేడం. లోకల్ ఎమ్మెల్యే గారు కుటుంబంతో సంతోషంగా ఉండే మొట్టమొదట నేరుగా మాట్లాడవలసింది. నరుని బ్రతుకు దేనికని పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని మూగనేలకు నీరందివ్వని మూగనేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని తాతలు తాగిన నేతుల సంగతి తాతలు తాగిన నేతుల సంగతి తాతలు తాగిన నేతుల సంగతి తాతలు తాగిన నేతుల సంగతి నీతులుగా తాతలు తాగిన నేతుల సంగతి నీతులుగా పలికే మన సంస్కృతి. దాదాపు ఇప్పుడు 50 సంవత్సరాలు అయిపోయింది. చాలామంది మోస్ట్ ఆఫ్ ద విఐపీస్ ఎవరు పుట్టలేదేమో నేను అనుకుంటున్నాను ఆ టైంలో. అంటే ప్రకాశం జిల్లా ఫస్ట్ కలెక్టర్ అంటున్నాం, కానీ ఈ ఫంక్షన్ చేస్తున్నాం 100 years. ఆయన గురించి ఏదన్నా మీరు వింటే చూస్తే మీరు స్పీచ్ ఇవ్వడానికి కూడా బాగుంటుంది అనుకున్నాము. దట్ ఈస్ వై వి థాట్ విల్ హ్యావ్ అ క్విక్ ప్రెజెంటేషన్. ఎంత క్విక్ చేసినా అది 1/2 hour 20 minutes అయితే ఉంది. సో విల్ రన్ త్రూ ఇట్.
And today I would like to invite, of course, all of you will be on the stage. మీరందరూ వచ్చారు. కృష్ణ ప్రసాద్ ఎంపీ గారు, మేయర్ గారు వచ్చారు, సుజాత గారు. మేయర్ గారు కొంచెం ప్రోగ్రామ్ ఉందన్నారు, బట్ షీ వాంటెడ్ టు సీ ద ప్రెజెంటేషన్. తర్వాత మన జనార్దన్ గారు, నేను ఎప్పుడు మీరు చూడలేదు కానీ మీరు మాట్లాడిన వెంటనే ఒప్పుకున్నారు. అఫ్కోర్స్ విజయ్ కుమార్ మోహన్, మన IAS దానం గారి 100 years జయంతి సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మన ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు గారికి, అలాగే సంతనోత్రపాడు శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, అలాగే ఎంతో సీనియర్ పొలిటీషియన్ మాజీ ఎమ్మెల్యే గారు బలరాం గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు, అలాగే ఈ డయాస్ మీద ఉన్నటువంటి ఎంతోమంది IASలు IPS రిటైర్డ్ ఆఫీసర్స్, అలాగే ఈ యొక్క సమావేశానికి వచ్చినటువంటి అతిరథ మహారథులు అందరూ కూడా వెల్ ఎడ్యుకేటర్స్, చాలామంది ఇందులో డాక్టర్సు, రిటైర్డ్ IPS ఆఫీసర్స్, IAS ఆఫీసర్స్ అందరూ, అంటే చాలామంది మహానుభావుల మధ్యలో నాకు మాట్లాడే అవకాశం కల్పించినందుకు మొదటగా మరి ఆర్గనైజర్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, కత్తి చంద్రయ్య గారు గురించి అందరికీ తెలిసిన విషయమే. అంటే నేను లాస్ట్ ఇయర్ కూడా వారి బర్త్డే సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. అప్పుడే మొట్టమొదటిసారిగా, అంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత, అంటే ఆ రోజుల్లో చంద్రయ్య గారు ఉండే రోజుల్లో కూడా మనకు అస్పృశ్యత అనేది ఎక్కువగా ఉండే రోజులే. అయినప్పటికీ కూడా చదువు అనేది ఎవరికీ కూడా అతీతం కాదు. ఎందుకంటే మనకి తెలుసు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి 100 సంవత్సరాల క్రితమే భారతదేశం 100 ఏళ్ళ తర్వాత ఎలా ఉండబోతుందని చెప్పి మరి రాజ్యాంగం ద్వారాగా మరి అందరినీ కూడా ఉత్తేజపరుస్తూ మనకందరికీ ఒక మంచి స్థానాన్ని కల్పించారు అని అంటే వారి యొక్క రచనల స్ఫూర్తిగా మరి కత్తి చంద్రయ్య గారు 71లోనే మరి మొట్టమొదట మన ఒంగోలు IAS ఆఫీసర్గా రావడం నిజంగా అబ్బాయి వాళ్ళ చరిత్ర అది చదువుతూ ఉంటే చాలా చాలా సంతోషంగా, చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అంటే కొన్ని కీలకమైన విషయాలు మనం గుర్తు చేసుకుంటే బాగుంటుంది. మీరు కూడా కొన్ని దాంతో ప్రోత్సాహం తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను, ఎస్పెషల్లీ యంగర్ జనరేషన్. మెడ్రాస్లోనూ తర్వాత నెల్లూరులో, ఒంగోలులో చదువుకున్నారు అని చెప్పి అన్నారు. మా నాన్నగారు మాతో ఎక్కువ మాట్లాడేవారు కాదు వారి జీవితం గురించి. అంటే వేరే ఏ సబ్జెక్ట్ అయినా మాట్లాడేవారు, కానీ వారి జీవితం గురించి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేశారు, ఎట్లా బయటకు వచ్చారు అనేది ఆ మాటలు అస్సలు ఎక్కువ మాట్లాడేవారు కాదు. కానీ అప్పుడప్పుడు ఏదో బయటకు వచ్చేవి. తర్వాత వాళ్ళ మిత్రులు, వాళ్ళ ఊరు నుంచి వచ్చిన వాళ్ళు, మా పెదనాయన వాళ్ళందరూ మాకు ఏదో కబుర్లు చెప్తూ మాకు తెలిసేది కొన్ని విషయాలు. మొదటి ఏంటంటే వారు పోతవరంలో స్కూల్లో చదువుతున్నారు. 3వ తరగతి 4వ తరగతి, అక్కడ అప్పుడు హై స్కూల్ లేదు, మిడిల్ స్కూల్ లేదు, ఏదో ఒక స్కూల్లో చదువుకుంటుంటే పొలం పని టైంలో అక్కడున్న రైతులు, పెద్ద రైతులు పొలాన్ని పనికిరారా అని చెప్పి అందరి పిల్లల్ని అందరినీ పిలిచినట్టున్నారు. ఇది ఒక మంచి కార్యక్రమం. ఇప్పుడు దాకా ఉంటుంటే ఇంకా మన రత్నప్రభ గారు మాట్లాడేది, కానీ ఇప్పుడు దాకా మన ప్రదీప్ చంద్ర గారు మాట్లాడేది అందరూ చెప్పారు. చాలా సంతోషం. ఈరోజు ఈ కార్యక్రమానికి చంద్ర గారు, ప్రదీప్ చంద్ర గారు, రత్నప్రభ గారు, మన విద్యాసాగర్ గారు, కృష్ణప్రసాద్ గారు, అదేవిధంగా పెద్దలు బలరాం గారు, విజయ్ గారు, ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా, వాళ్ళ విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళ కుటుంబ సభ్యులకి సంబంధించిన వాళ్ళందరూ కూడా, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏంటంటే ఒకే ఫ్యామిలీలో అందరూ కూడా వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ నుంచి 4 తరాలు మొత్తం కూడా ఇక్కడ ఉండటం, పెద్ద ఆయన కత్తి చంద్రయ్య గారి గురించి కూడా ఈరోజు అందరూ కూడా తలుచుకోవటం, ఆయన చేసింది ఇప్పుడు దాకా మన చంద్ర గారు చెప్తుంటే, ప్రదీప్ చంద్ర గారు చెప్తా ఉంటే చాలా సంతోషం వేస్తూ ఉంది. ఎందుకంటే ఒకసారి ఇలా కూర్చొని 100 years ఇలా వచ్చిందనేది ఒక కార్యక్రమం పెట్టారు. ఎవరి ఇయర్ కూడా ఇలా పెట్టుకొని ఆయన జ్ఞాపకాలు చేసుకోవటం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే మాది జాయింట్ ఫ్యామిలీ. లాస్ట్ ఇయరే మేము కూడా బైఫర్కేట్ అయ్యాం. అది వరకు అంతా కూడా కలిసి ఉండేవాళ్ళం. 3rd 4th జనరేషన్స్ కూడా కలిసి ఉన్నాం. కాబట్టి ఎప్పుడు కూడా మా పెద్ద ఆయన కూడా ఒక పండగ వస్తే అందరం కూర్చొని కలిసి భోజనం చేసేది. ఆయన కూడా సలహాలు ఇచ్చేది. ఆయన కూడా కింద రైతు
బాటమ్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి మంత్రిగా ఆయన చేసి ఎంతోమందికి సేవలు అందించడం కూడా జరిగింది. ఇప్పుడు చంద్రయ్య గారు ఇక్కడ కలెక్టర్గా చేయటం, తర్వాత గుంటూరు కలెక్టర్గా చేయటం, ఆ తర్వాత వచ్చేటప్పటికి నాకు బాగా పరిచయాలు ఎప్పుడంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పటి నుంచి నాకు బాగా టచెస్ ఉన్నాయి. జాయింట్ సెక్రటరీగా ఉన్నారు అప్పుడు. ఆ మెట్లు ఎక్కగానే ఎదురుగా ఉంటుంది చిన్న రూమ్. ఆయన కనపడకుండా మేము మళ్ళీ సెక్రటరీలో పైకి వెళ్ళడానికి లేదు. వెళ్ళి కాసేపు కూర్చొని ఏదైనా ఆయన సహకారం కానీ లేకపోతే ఏదైనా అడ్వైస్ కావాలంటే ఆయనతో సంప్రదించి, అంటే మన జిల్లాకు సంబంధించి ఆ విధమైనటువంటి పరిచయాలు క్రమేణా రెగ్యులర్ అంటే ఆల్మోస్ట్ ఉన్నంతలో ఎప్పుడన్నా అవకాశం ఉంటే అక్కడి దాకా రావడం పోవడం జరుగుతూ ఉంది. కాలక్రమేణా ఏంటంటే మాకు జ్యూరిసెక్షన్స్ పెరిగే కొద్ది మాకు కాస్త రాకపోకలు కొద్దిగా చెమల్లో కాస్త తగ్గిన మాట వాస్తవం. ఏదేమైనా కూడా మా విద్యాసాగర్ గారి గురించి ఆయన చెప్పాలంటే, ఆయన నేను ఎంపీగా ఉన్నప్పుడు నాకు పరిచయం. మన దత్తాత్రేయ గారు ఎక్కడ ఉన్నప్పుడు ఆయన సాఫ్ట్, ఆయన ఫైర్ బ్రాండ్, సాఫ్ట్. ఏదన్నా కూడా ఏంటంటే మనకి సంబంధించినప్పుడు మన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కానీ ఇక్కడ ఒంగోలుకు సంబంధించి ఆ టయాల్లోనే ఇనిషియేటివ్ తీసుకుంటే మమతా బెనర్జీ అప్పటి నుంచి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చివరికి వచ్చేటప్పటికి దత్తాత్రేయ గారు రైల్వే మినిస్టర్ ఉన్నప్పుడు అన్ని దిగువగా పైకి లాగడం. ఈ నెల 9వ తేదీన నగరంలోని కమ్మపాలెం కాకతీయ నగరానికి చెందిన గుమ్మడి నాగార్జునరావు ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో ముద్దాయిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 50 సవర్ల బంగారం ఆభరణాలు, 2 మోటార్ సైకిళ్లు, కొంత నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందని, వాటి విలువ 40 లక్షల రూపాయలు ఉంటుందని జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ తెలిపారు. నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజమండ్రి ప్రాంతానికి చెందిన ప్రభుకుమార్ అనే వ్యక్తి దొంగతనాలకు పాల్పడుతూ ఉంటాడని, అతనిపై రాష్ట్రంలో అనేక కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇటీవల నగరంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ముద్దాయి ప్రభుకుమార్ అతని వెంట బంగారు ఆభరణాలు ఉండడంతో అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా ఒంగోలుతో పాటు చీరాలలో కూడా దొంగతనం చేశానని, అదే కాకుండా అతనిపై అనేక కేసులు ఉన్నాయని అన్నారు. ముద్దాయిని అరెస్ట్ చేసి సొత్తును రికవరీ చేసి రిమాండ్కు పంపించడం జరిగిందని తెలిపారు. వారం రోజులు జరిగిన నేరాన్ని అధ్యయనం చేసి క్షుణ్ణంగా పరిశీలించి క్రైమ్ పోలీస్, 2 టౌన్ పోలీస్, తాలూకా పోలీస్, జిల్లా క్రైమ్ పార్టీలు తిరిగి ముద్దాయిని పట్టుకోవడం జరిగిందని, వారికి రివార్డు ప్రకటిస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీ క్రైమ్ శ్రీధర్ బాబు, 2 టౌన్ ఇన్స్పెక్టర్ జగదీష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఇతని మీద దాదాపు 20 కేసులు ఉన్నాయి. గుంటూరు, విజయవాడ, అలాగే రాజమండ్రి, వైజాగ్, అనకాపల్లి ఈ ఏరియాల్లో, అలాగే హైదరాబాద్లో కూడా ఒక 4-5 అఫెన్సులు చేస్తున్నారు. మొత్తం ఇప్పటి వరకు అయితే 25 అఫెన్సులు ఇతని మీద ఉన్నాయి. మనకు ఒంగోలులో లాస్ట్ ఒక 4 days బ్యాక్ ఒక గుమ్మడి నాగేశ్వరరావు అనే ఆయన ఇంట్లో దాదాపు 50 సవర్ల బంగారు నైట్ దొంగతనం జరిగింది. వెళ్తూ దొంగ ఈ పల్లివేల ప్రభుకుమార్
అనే వ్యక్తి దొంగతనం చేసి వాళ్ళు పెళ్ళికి వెళ్ళున్నారు ఓనర్స్. ఆ టైంలో ఇతను డోర్ బ్రేక్ చేసి నైట్ 1:30 ఆ టైంలో ఇంట్లో ఉన్నటువంటి దాదాపు 50 సవర్ల బంగారు, నగదు, 1,80,000 రూపాయల నగదు, వెళ్తూ ఒక బండి కూడా తీసుకెళ్ళడం జరిగింది, 2 వీలర్ బండి తీసుకెళ్ళడం జరిగింది. సో ఇమ్మీడియట్లీ అది మనకు ఓనర్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయటం, పోలీస్ టీంలు కూడా క్లూస్ టీంలు అన్నీ వెళ్ళడం, ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లో అన్నీ కలెక్ట్ చేయడం జరిగింది ఎవిడెన్స్. అలాగే మనం వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఈ అబ్బాయి అదే దొంగ బండి వేసుకొని మనం ఇదే పనిగా మన టీంలన్నీ తిరుగుతున్నాయి, ఇక్కడే తిరుగుతుంది బండి అని చెప్పి మనం ట్రాక్ చేయడం జరిగింది. ఇతను పట్టుకుంటే ఇతని దగ్గర ఒక లాడ్జ్లో ఈ ఇంటాక్ట్ ప్రాపర్టీ, ఈ మొత్తం 40 లక్షల రూపాయల ప్రాపర్టీని మనం సీజ్ చేయడం జరిగింది. అలాగే ఇతను విజయనగరంలో, అలాగే రీసెంట్గా చీరాల్లో ఒక బైకు, విజయనగరంలో ఒక బైకు, అలాగే ఒంగోలులో ఒక షట్టర్ ఆఫెన్స్ చేశారు, దాంట్లో కూడా ఒక 60,000 రూపాయలు, విజయనగరంలో దాదాపు 5 సవర్ల బంగారం కూడా దొంగతనం జరిగింది, అది కూడా ఇక్కడ కన్ఫెస్ చేశారు. సో ఇతన్ని పరిశీలిస్తే ఇతని బ్యాక్గ్రౌండ్ని దాదాపు 25 కేసుల్లో ఇతను అంతర్రాష్ట్ర దొంగగా చలామణి అవుతూ హైదరాబాదు, అక్కడ కొన్ని పోలీస్ స్టేషన్లో కూడా దొంగతనాలు చేయడం జరిగింది. జలసాలకు అలవాటు పడ్డటువంటి జీవితం అతనికి షీట్ కూడా ఓపెన్ అయ్యి చేయడం జరిగింది. అలాగే ఈ కేసులో సత్వరం స్పందించి ఇమ్మీడియట్లీ 2 టౌన్ సిఐ వాళ్ళ టీం అందరూ కూడా, ఈ పేర్లన్నీ ఉన్నాయి దీంట్లో, సిబ్బంది, 1 టౌన్ తాలూకా, ఈ సిబ్బంది అంతా కూడా ఇమ్మీడియట్లీ దీంట్లో చాలా ఎక్కడెక్కడ ఈ దొంగతనం జరిగిన తర్వాత వెహికల్ ఎక్కడెక్కడ వెళ్ళింది, అతని మూమెంట్లన్నీ ట్రాక్ చేస్తూ మనం పట్టుకోవడం జరిగింది. అలాగే క్రైమ్ అడిషనల్ ఎస్పీ గారు కూడా వాళ్ళ టీమ్స్, 2 టౌన్ సిఐ జగదీష్ వాళ్ళ టీం అంతా కూడా దీంట్లో చక్కగా పనిచేశారు. ప్రాపర్టీని కూడా ఒక్క ఆర్నమెంట్ మిస్ కాకుండా మనం దీంట్లో రికవరీ చేయగలిగాం. మీరు చూశారు, ఆ ఓనర్ గారు కూడా చాలా ఆనందంగా ఈ కేసుని ఇంత చేజ్ చేశారు, పోలీసులకి మేము రుణపడి ఉంటాం అనేసి. సో ఈ కేసు ఛేదించినటువంటి వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను నేను. అలాగే వాళ్ళ క్యాష్ రివార్డులు, అలాగే ప్రశంసా పత్రాలు కూడా ఇది మా ఉన్నతాధికారి దృష్టికి కూడా తీసుకెళ్ళి వీళ్ళకి మంచి గుర్తింపు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. మీరు వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో విలువైన వస్తువుల్ని అవి కొంచెం జాగ్రత్తగా, ఇంటి దగ్గర ఎవరన్నా విలువైన వస్తువులు ఒకసారి వెళ్తున్నప్పుడు ఫంక్షన్స్కి కానీ అలాంటప్పుడు మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళని పెట్టి వెళ్ళడం, అలాగే తప్పదనుకున్నప్పుడు ఆ ప్రాపర్టీని జాగ్రత్తగా వేరే ప్లేసుల్లో తెలిసిన వాళ్ళ దగ్గర, మీకు నమ్మకమైన వ్యక్తుల దగ్గర ఉంచడం, అలాంటి చర్యలు తీసుకోకపోతే ఆ లాక్ చేసినటువంటి ఇళ్లల్లో వీళ్ళు ఈజీగా బయట తాళం కప్ప కనపడతాను, ఇంట్లో ఎవరు లేరు అన్నటువంటి ఆలోచనతో అవి బ్రేక్ చేస్తున్నారు. మన బీట్లు అన్నీ తిరుగుతున్నాయి, పోలీస్ బీట్లు తిరుగుతుంటాయి, అయినప్పటికీ కూడా ఇలాంటి సందర్భాలు జరుగుతుంటాయి. అందుకని లాక్కులు కూడా మీరు టెక్నికల్గా బయట తాళం కప్ప కనపడేటట్టుగా మీరు వేసుకోకుండా, బయట ఇనుప గ్రిల్లు వీటిలో మీరు వేస్తే లోపల సైడ్ వేసుకోండి. బయట వేస్తే ఇది ఒక సిగ్నల్ లాగా ఉంటుంది, ఇంట్లో ఎవరు లేరు, ఒక లైట్ కూడా లేకుండా చీకట్లో వెళ్ళిపోతుంటారు, ఒక చిన్న లైట్ అన్న చిన్న ప్రికాషన్ తీసుకోండి. ఇలాంటి దొంగలకి కొంత భయం ఉంటుంది ఇంట్లో ఎవరు ఉన్నారనేసి. సో చిన్న టెక్నిక్ ద్వారా ఇలాంటి అఫెన్సెస్ని మనం కంట్రోల్ చేయొచ్చు. కోల్కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన దారుణ ఘటనను ఖండిస్తూ ఒంగోలు జీజీహెచ్కి చెందిన జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద గల చర్చ్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. వైద్య విద్యార్థులు పెద్ద సంఖ్యలో మానవహారంలో పాల్గొన్నారు. ముందుగా జీజీహెచ్ నుండి కలెక్టరేట్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. చర్చ్ సెంటర్లో కొద్దిసేపు మానవహారం నిర్వహించారు. ఈ ఘటనను నిరసిస్తూ వైద్య విద్యార్థులు నిరసన తెలిపితే కోల్కతాలోని అసాంఘిక శక్తులు ఏ విధంగా దాడి చేశారనే విషయాన్ని వైద్య విద్యార్థులు కళ్లకు కట్టినట్లుగా చూపించారు. అనంతరం జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాము, శృతి, అవినాష్, విష్ణుప్రియ, చైతన్య మాట్లాడుతూ వైద్య విద్యార్థిని అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు.
కోల్కతాలో జరిగిన దుర్ఘటన గురించి మేము ఈ ప్రొటెస్ట్ అంతా చేస్తున్నాము. ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది త్వరగా జరగాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు లేటెస్ట్గా వాళ్ళు డైవర్ట్ చేస్తుంది ఏంటంటే మా అమ్మాయి వాళ్ళ సీనియర్స్ కూడా స్టూడెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఈ మర్డర్లో అన్నట్టు డైవర్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా అయితే మినిస్ట్రీ వాళ్ళ సన్స్ వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. పొలిటికల్ ఇష్యూ ఉంది కాబట్టి ఇంతవరకు ఎలాంటి రిజల్ట్ రాలేదు. ఈ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది త్వరగా ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాము. అండ్ ఆ అమ్మాయిని కూడా డ్రగ్స్ మాఫియా నుంచి ఒక రేప్ అటెంప్ట్ మర్డర్గా డైవర్ట్ చేయడానికి ఇదంతా చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఎవిడెన్స్ కూడా మొత్తం క్లియర్ అవుట్ చేశారు మాబ్ అటాక్ చేయించి. మేము అందరం కూడా సెక్యూరిటీ లెవెల్స్ పెంచాలని గవర్నమెంట్ హాస్పిటల్స్లో ప్రైవేట్ హాస్పిటల్స్లో విమెన్స్ 24 hours చేస్తున్నారు. వాళ్ళకి సెక్యూరిటీ లెవెల్స్ పెంచి మేము కొంచెం అన్ని కరెక్ట్గా చేసుకునేలాగా చూడాలని కోరుకుంటున్నాం. ఎప్పటివరకు చేస్తారమ్మా ఇది కోల్కతాలోని ఆ దుర్ఘటన మీద ఎటువంటి రిజల్ట్స్ రాకపోతే వచ్చినంత వరకు చేస్తూనే ఉంటాము. ఇప్పుడు మేమందరం ఈ ర్యాలీ కానీ నిరసన కానీ ఎందుకు చేస్తున్నాము అంటే కోల్కతాలో జరిగిన సంఘటన, ఒక డ్యూటీలో ఉన్న ఒక డాక్టర్ని రేప్ చేసి మర్డర్ చేయడం అనేది చాలా చాలా చేదు విషయం. ఆ విషయం గురించి మేము నిరసన తెలుపుతున్నాము. ఇంకా ఆ బాధితురాలికి న్యాయం జరగలేదు. ఈ దుర్ఘటనకు పాల్పడిన వాళ్ళు ఎవరు అనేది ఇంకా వెలుగులోకి రాలేదు. వాళ్ళని కప్పిపుచ్చడానికి వాళ్ళని వెలుగులోకి రానికుండా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా కోల్కతాలో జరిగే నిరసనకు కూడా ఎంతోమంది వేల మంది దుండగులు వచ్చి వాళ్ళ నిరసనని ఆపేయడానికి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళందరినీ భయపెట్టారు. ఇవంతా ఎందుకు జరుగుతున్నాయి, ఎవరున్నారు దీని వెనకాల, ఎవరు చేశారు ఈ పని అనేది ఇంతవరకు తెలియదు. ఆగస్టు 9వ తారీఖు ఈ దుర్ఘటన జరిగితే ఇంతవరకు ఎవరు చేశారనేది ఎవరికి తెలియదు. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు వేరే వాళ్ళు ఎవరు వాయిస్ రైజ్ చేయడం లేదు, మహిళా సంఘాలు కానీ ఎవరు కానీ ఎందుకు మాట్లాడట్లేదు. ఇది ఒక డాక్టర్ల విషయం కాదు. ఎవరైనా సరే ఒక అమ్మాయికి ఇంత అన్యాయం జరిగింది అంటే తనకు న్యాయం జరిపించాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వంది. ప్రభుత్వం కూడా ఎవరు ఏం మాట్లాడడం లేదు. నిరసన చేస్తున్నారు కానీ ఎవరు అసలు రేప్ చేసిన వాళ్ళు ఎవరు, ఈ దుర్ఘటనకు పాల్పడిన వాళ్ళు ఎవరు అనేది ఇంకా తెలియదు. అది తొందరగా తెలియాలని ఆ మృతురాలి ఆత్మకు శాంతి జరగాలని అందరము నిరసన తెలుపుతున్నాం. ఆర్జేకేఆర్ మెడికల్ కాలేజ్ కోల్కతాలో పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. సెకండ్ ఇయర్ పిహెచ్ స్టూడెంట్ని రేప్ అండ్ మర్డర్ చేశారు. ఇప్పుడు దాకా తనకి ఎటువంటి న్యాయం జరగలేదు. దాంతోపాటు మనకి ఒక వర్క్ ప్లేస్లోనే మనకు రక్షణ లేకపోతే బయట ఎక్కడ రక్షణ మహిళలకి? ఈ 70 ఏళ్ళ స్వాతంత్ర పోరాటంలో మనకి ఇప్పుడు కూడా మహిళల రక్షణ రాకపోతే ఇంకెప్పుడు ఇమీడియట్గా డాక్టర్స్కనే కాదు అందరికీ ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే వెంటనే వాళ్ళని ఉరిదీసేటట్టు చట్టాలు తీసుకురావాలి. డాక్టర్ల కోసం సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే అమలు చేయాలి. ఇప్పుడు మన ఎక్కడైతే డాక్టర్లు పనిచేస్తున్నారో, జూనియర్ డాక్టర్లు పనిచేస్తున్నారో వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. బాత్రూమ్స్, రూమ్స్ పడుకోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి. ఇప్పుడు అమ్మాయిలు ఇక్కడి నుంచి మళ్ళీ హాస్టల్కి వెళ్ళి ఇక్కడ వాటర్ తాగి మళ్ళీ ఫ్రెష్ అవ్వాలంటే చాలా కష్టం కదా. ఎక్కడైతే వర్క్ ప్లేస్లో మనకు కానీ సేఫ్టీ ప్రొవైడ్ చేస్తే అక్కడే ఫ్రెష్ అవుతారు, అక్కడే ఏమన్నా ఉంటే తీర్చుకుంటారు. ఇక్కడ ఈ దారిలో కూడా ఏమయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇమీడియట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ బేసిక్ సర్వీసెస్ హాస్పిటల్ చుట్టూ ప్రొవైడ్ చేయాలి. మనం చూడాలి మీరు సమ్మెకి దిగితే ఎఫెక్ట్ ఎలా ఉంది హాస్పిటల్ సర్వీసెస్? చాలా ఎక్కువగానే ఉందండి. పేషెంట్లు సఫర్ అవుతున్నారు. కానీ మా బాధ అందరూ తెలియాలంటే ఖచ్చితంగా మేము సమ్మె చేయాల్సిందే. ఎమర్జెన్సీ సర్వీస్ ఆపితే కానీ ప్రజల దాకా ఈ సమస్య వెళ్ళదు. అందుకని మేము నిన్న 2 days నుంచి స్టార్ట్ చేస్తున్నాం.
ఐఎంఏ మద్దతు ఇచ్చిన దాని గురించి మీరు ఏమంటారు? ఐఎంఏ మద్దతు మేము ఇంకా ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి, మిగతా డాక్టర్లు కూడా. ఎందుకంటే ఇలాంటి టైంలో మనం అందరూ యూనిటీ చూపిస్తే ఫ్యూచర్ జనరేషన్ కూడా మనం ఒక సింబాలిక్గా నిలబడతాం. అన్ని దానాలలో కల్లా అన్నదానం చాలా గొప్పదని తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ యాదవ్ అన్నారు. ఆంధ్రుల అన్నపూర్ణ డొక్క సీతమ్మ పేరుతో జనసేన పార్టీ ప్రకాశం జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడబాల నాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణం నందు స్థానిక లాయర్పేటలో నిర్విరామంగా కొనసాగుతున్న డొక్క సీతమ్మ ఉచిత అన్నదాన కేంద్రం మొదటి నెల పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన అన్న వితరణ కార్యక్రమంలో నూకసాని బాలాజీ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని పేదలకు అన్న వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనలతో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒంగోలు పట్టణంలో డొక్క సీతమ్మ పేరుతో నిత్యం పేద ప్రజలకు అన్నదానం చేపట్టడం సంతోషదాయకమని కొనియాడారు. రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత ఉన్నతంగా ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కాళేశ బేగ్, ఎన్డీఏ కూటమి మైనారిటీ సెల్ అధ్యక్షులు ఖలీఫతుల్లా బాషా, బీసీసీఎల్ నాయకులు బంక చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను జడబాల నాగేంద్ర యాదవ్ ఘనంగా సత్కరించారు. కూర్చోండి గదిలో బాగా కూర్చోండి. డొక్కా సీతమ్మ గారి అన్నదాన నిర్వహణ కేంద్రం ఈరోజు ఒక మాసం పూర్తి చేసుకొని రెండో మాసంలోకి నిర్వహణ ఏర్పాట్లు జరిగినాయి. ఈ నిర్వహణకి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బడుగు బలహీన వారి ఆశాజ్యోతి అయినటువంటి అన్నగారు నూకసాని బాలాజీ గారు, అలాగే బీజేపీ నుంచి ఎన్డీఏ కూటమి తరఫున ముస్లిం మైనార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి ఖలీఫతుల్లా గారు, అలాగే మా బీసీ నాయకుడు సోదరుడు బంకా చిరంజీవి గారు, అలాగే బీసీసీఎల్ అధ్యక్షులు జిల్లా అధికార ప్రతినిధి అయినటువంటి కాళేశ గారు ఇచ్చేసారు ముఖ్య అతిథులు. ముందుగా వారికి పేరు పేరున నా కృతజ్ఞతలు. ఈ అన్నదాన కార్యక్రమానికి వాళ్ళు ఇచ్చేసి ఈ రోజున మా డొక్క సీతమ్మ గారి అన్నదాన కేంద్రంలో స్వయంగా వారు పాల్గొని వారు స్వహస్తాలతో పేదలందరికీ కూడా అన్నదానం చేసి వారు పేదలందరికీ వారిని పలకరిస్తూ అన్నదాన ఏర్పాట్లను చూసి చాలా సంతోషంగా ఉన్నారు. ఇంటి భోజనంలాగా ఉందని అధ్యక్షులు వారు జిల్లా బాలాజీ గారు చెప్పడం జరిగింది. నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఇటువంటి సేవా కార్యక్రమాలని చేసేవారిని నన్నే కాదు ఎవరినైనా కూడా ఎంకరేజ్ చేయాలని ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులకి ముందుగా పేరు పేరున నా ధన్యవాదాలు. డొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యక్రమం సోదరుడు జడా బాల నాగేంద్ర గారి ఆధ్వర్యంలో 30 రోజులు పూర్తి చేసుకుని 2వ నెలకు అడుగుతున్న పరిస్థితి. అక్కడ భోజనంలో ఏదో కార్యక్రమం చేసేది కాకుండా చక్కగా అన్ని కూరలతోటి సాంబారు, రసం, పెరుగు, అన్ని కూరలు, పచ్చడి చాలా గొప్పగా రోజు సుమారు 250 మంది కలిసి ఇక్కడ భోజనం చేయటం, వాళ్ళందరికీ ఆకలి తీర్చడం అనేటువంటిది. అందున డొక్కా సీతమ్మ అనేటువంటి ఆ పేరు ఇది అన్నదానంలో ఒక పేరు ప్రఖ్యాతులు పొంది ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఇటీవల కాలంలో ఆమె పేరు బయటకు రావటం, మళ్ళీ ఆమె పేరు స్మరించుకుంటూ ఆ పేరుతో అన్నదాన కార్యక్రమం చేయటం, అందులో భాగంగా ఒంగోలు నగరంలో సోదరుడు జడా బాల నాగేంద్ర గారి కార్యక్రమం నిర్వహిస్తూ గత 4 రోజుల్లో చేయటం. ఈ కార్యక్రమం నన్ను అన్న వచ్చి ఈ ప్రోగ్రాం చూడండి అని చెప్పడం నిజంగా చాలా సంతోషదాయకమైన విషయం. ఇలాంటి భోజనం అన్నిటికంటే అన్నదానంలో కూడా అన్నదానం చాలా గొప్పది. దాన్ని నిర్వహిస్తున్నటువంటి సోదరుడు జడా బాల నాగేంద్ర గారు, అదేవిధంగా ఈ కార్యక్రమం వచ్చినటువంటి బీజేపీ నాయకుడు ఖలీఫతుల్లా గారు, అదేవిధంగా సోదరుడు మన బంకా చిరంజీవి గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధికారులు కాళేశ బేగ్ గారు, పత్రికా మిత్రులారా, ఇలాంటి కార్యక్రమాలకి అందరూ కలిసి ప్రోత్సహించాలి, ఆకలి తీర్చాలి. జనసేన అధినేత మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారైన మన అందరి ఆశాజ్యోతి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు సోదరులు ప్రకాశం జిల్లా జనసేన జిల్లా కార్యదర్శి అయిన మన జడా బాల నాగేంద్ర గారు రాష్ట్రంలోనే మొట్టమొదటి మన పవన్ కళ్యాణ్ గారి పిలుపుని ఆహ్వానిస్తూ ఆయన ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో 1 నెల రోజుల నుండి స్పాన్సర్స్ ఎవరు ఉన్నా లేకపోయినా మంచి భోజనము మరి పేదలకి
ప్రతిరోజు కూడా ఆయన పెడుతున్న ఈ సందర్భంలో సోదరులు జడా బాలనాగేంద్రం గారికి ఎన్డీఏ ముస్లిం జేఏసీ తరఫున శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఇది మన పవన్ కళ్యాణ్ గారు ఒక చరిత్రాత్మకమైన ప్రజలకు వైద్యం అందించే వైద్యుల సంరక్షణకు ప్రభుత్వాలు పటిష్ట చట్టాలు అమలు చేయకుంటే నిరసన కార్యక్రమాలను ఉద్రిక్తం చేస్తామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు హెచ్చరించారు. ఒంగోలులోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జాలాది మణిబాబు మాట్లాడుతూ సభ్య సమాజం సిగ్గుపడే విధంగా కోల్కతాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం జరిగిందన్నారు. ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు రావిపాటి జయశేఖర్, మాల్యాద్రి నాయుడు, దుర్గా ప్రసాద్, జాకబ్ జాక్రయ్య, మధుకిరణ్ రెడ్డి, హిమబిందు, రాధిక, డేవిడ్ విలియం, శ్రీమన్నారాయణ, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లో ఆర్జికర్ వైద్యశాలలో డ్యూటీలో ఉన్న ఒక జూనియర్ డాక్టర్ని అమానుషంగా పాశవికంగా హత్య చేయటంతో దానికి ముందు మానభంగం చేయటం, ఆ తర్వాత శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న వైద్యులపై 14వ తేదీ రాత్రి రౌడీ ముక్కలు దాడి చేయటం, వీటన్నిటినీ దేశం మొత్తం ఉలికిపడేట్లు చేస్తే వైద్యులమైన మాకు భద్రతలేమి తెలియజేస్తూ భయం పుట్టిస్తుంది. దీన్ని ఎదుర్కోవటానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వేగవంతంగా స్పందించి జాతీయ స్థాయి నాయకత్వం అనేక రకాలుగా నిరసనలకు పిలుపునిచ్చింది. గతంలో మౌనంగా ర్యాలీ చేసి ప్రజానీకానికి జరిగిన విషయాన్ని తెలియజేయడం జరిగింది. జూనియర్ డాక్టర్స్ అందరూ దేశవ్యాప్తంగా రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. కారణం ఏంటంటే డ్యూటీలో ఉన్న డాక్టర్లకు భద్రత లేదని. ఒక సరిహద్దులో ఉన్న సైనికుడు అప్రమత్తంగా వ్యవహరిస్తే ఆ దేశానికి రక్షణ ఉండదు. విసుగు చెందిన వైద్యుడు తన స్టెటస్కోప్ను తెల్లకోటును పక్కన పడేస్తే దేశానికి ప్రపంచ ఆరోగ్యానికి మనుగడ ఉండదు. కోల్కతా ఆర్జికర్ హాస్పిటల్లో జరిగిన ఇన్సిడెంటు అత్యంత దారుణమైన పాశవిక ఇన్సిడెంట్. ఇది డాక్టర్లే కాదు, దేశ ప్రజలందరూ కూడా ఖండించాల్సిన విషయం. ఇది ఈ రకంగా ప్రజలందరికీ 24 గంటలు సేవ చేసే వైద్యులకి రక్షణ లేకుండా ఇలా జరిగితే వైద్యులు స్వేచ్ఛాయుత వాతావరణంలో సేవ చేయటానికి వీల్లేని పరిస్థితి. అయితే ఇక్కడ దీంట్లో దురదృష్టవశాత్తు రాజకీయ పార్టీలు దీన్ని ఇష్యూని డైవర్ట్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నట్టు కనపడుతుంది. ఇలా కాకుండా నిజమైన దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఐఎంఏ డిమాండ్ చేస్తుంది. ఇంతేకాకుండా హాస్పిటల్లో వైద్యుల మీద అలాగే ఇతర సిబ్బంది మీద కూడా ఫ్రీక్వెంట్గా ప్రతి చిన్న విషయానికి దాడులు జరుగుతున్నాయి. వీటన్నిటికీ కూడా గవర్నమెంట్లు మేము రక్షణ కల్పిస్తాం అంటమే కానీ కాంక్రీట్గా ఏ యాక్షన్ ఉండలేదు. అలాగే ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు లోకల్ పోలీసుల నుంచి సహకారం కూడా ఉండాల్సినంత ఉండలేదు. ఇవన్నీ కూడా జరగకుండా ఫ్యూచర్లో ఇటువంటి ఇన్సిడెంట్లు జరగకుండా, అలాగే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో ఉన్న నిజమైన దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలి. ఇటువంటి పాశవిక చర్యలకి ఉరిశిక్ష తప్ప ఏది కూడా తక్కువ పనిష్మెంట్ ఎక్కువ ఇది కాదు. కాబట్టి ఖచ్చితంగా ఉరిశిక్ష విధించాలని మేము కోరుతున్నాం. కాబట్టి ఫ్యూచర్లో కూడా ఇటువంటి ఇన్సిడెంట్లు జరగకుండా డాక్టర్లకి హాస్పిటల్స్కి తగిన రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ఒక డాక్టర్గానే కాదు, ఒక స్త్రీమూర్తిగాను, ఒక బిడ్డకు తల్లిగాను మాట్లాడుతున్నాను. అదే విషయం మనందరం టీవీలు చూస్తున్నాము, సోషల్ మీడియా చూస్తున్నాము, దాని గురించి మాట్లాడుకుంటున్నాం. అదే ఆ బిడ్డే మన బిడ్డ అయితే ఏంటి అని ఒక్క మాట ఆలోచించండి ఒక్కసారిగా. కాబట్టి ఇది తల్లులందరూ వాళ్ళ బాధ్యతగా తీసుకోవాలి.
ఆడపిల్లల్నే కాదు కొడుకుల్ని కూడా బాధ్యతగా పెంచాలి. ఎక్కడికి వెళ్తున్నారు, ఎట్లా వస్తున్నారు అని చెప్పేసి కాలేజీల్లో స్కూళ్ళల్లో పంపిస్తున్నాం కదా, మన బాధ్యత అయిపోయిందని అనుకోవద్దు. ఇది ప్రతి తల్లి ఆలోచించాల్సింది. తండ్రి బాధ్యత కాదు, ఇది తల్లి బాధ్యత. మనం చూసుకోవాలి ఏదొకటి. అట్లానే డాక్టర్ల మీద జరుగుతున్నది ఇప్పటికి ఎన్నోసార్లు IMA నుంచి మనందరం ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నాం రెగ్యులర్గాను. కానీ ఈ హింస మాత్రం ఆగట్లేదు. షార్ట్ స్పాన్లో ట్రీట్మెంట్ అయిపోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలా అనే ఆతృత తొందరలో పేషెంట్లు డాక్టర్ల మీద గొడవ చేస్తున్నారు. కానీ ఒక్కటి నిమిషం ఆలోచించుకోండి, బ్యూరోక్రేట్స్ కానీ గవర్నమెంట్ కానీ ఎక్కడైనా కానీ దే హ్యావ్ ఏ టైం పీరియడ్ టు వర్క్. కానీ డాక్టర్స్కి టైం పీరియడ్ లేరు. వీఆర్ హియర్ ఫర్ యూ ఫర్ 24/7. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ కానీ మీరు అది అర్థం చేసుకోరు. వస్తారు, ఏది డాక్టర్ ఎక్కడ, ఇంత అమానుషంగా ఇంత మాట్లాడొద్దు. సంస్కారాన్ని విడిచి మాత్రం మాట్లాడొద్దు. అర్ధరాత్రి అయినా అపరాత్రమైనా కుటుంబాన్ని పిల్లల్ని వదిలేసి మీకు సర్వ్ చేయడానికి వస్తున్నాం. దాంట్లో మీరు ఏకవచనంతో మాట్లాడతాము, అసభ్యకరంగా మాట్లాడతాం, ఒక్క క్షణం లేట్ అయితే ఎదురు తిరిగి దాడులు చేయటాలు, స్టాఫ్ని మాట్లాడతాం నిర్లక్ష్యంగా. ఇది చాలా తట్టుకోలేనిది. ఇది రాను ఏంటంటే ఈ మీడియా కానీ లేకపోతే సినిమాలు కానీ ఇవన్నీ చూసి మన సంస్కారాన్ని మన భాషని మర్చిపోతున్నాము. అదొకటి సరిగ్గా కరెక్ట్ చేసుకోండి. 24/7 ఎవరన్నా పనిచేయగలుగుతున్నారా అండి? నేను ఒకటే అడుగుతున్నాను. హైలీ పెయిడ్ హైయెస్ట్ ఆఫీసర్ కూడా చేయట్లేదు, కానీ డాక్టర్స్ మాత్రమే చేస్తున్నాం ఇవాళ. అదొక్కటి మీరు గుర్తుంచుకోండి. ఎన్ని రోజులైనా కానీ, వాళ్ళు ఒక్కరోజు అని కాదు, రేపు ఎల్లుండి కంటిన్యూస్ కేసెస్ ఉన్నా అంతే శ్రద్ధతో చేస్తున్నాము. కుటుంబాన్ని పిల్లల్ని పక్కన పెట్టి మరీ చేస్తున్నాము. డబ్బు కోసం మాత్రం కాదు, అదొక్కటి గుర్తుంచుకోండి. ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదివి ఈ వృత్తిలోకి వచ్చినందుకు దానికి ఒక మెరుగు తేవాలి, వెన్న తెచ్చుకోవాలి అని చెప్పి ఆ ఉద్దేశంతో చేస్తున్నామే తప్ప ఇంకోటి ఏమీ కాదు. మెడికల్ కాలేజీలో జరిగిన దుర్ఘటన చాలా బాధాకరం. దాని గురించి టోటల్ ఇండియా మొత్తం కూడాను, అందరూ ఇండియాలో ఉన్న ప్రతి డాక్టర్ కూడాను ఇటువంటి ఘటన జరిగితే ముందు ఇండియాలో అసలు డాక్టర్లకు భద్రత లేకుండా పోతుందని, వాళ్ళ ద్వారా ఏ పని చేయాలన్నా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి వస్తే మాత్రం డెఫినెట్గా ఈ మెడికల్ ఎమర్జెన్సీ కూడా వచ్చే పరిస్థితి రావచ్చు. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో భారత వైద్యులకి ఎంతో గుర్తింపు ఉంది. ఎందుకంటే ఈ మెడికల్ కాలేజీల్లో జరిగే ట్రైనింగ్ అయితేనేమి, వాళ్ళు నేర్చుకునే పద్ధతులన్నీ చక్కగా ఉండడం వల్ల ప్రపంచంలోనే భారత వైద్యులకు ఒక గుర్తింపు ఉంది. అటువంటి మెడికల్ కాలేజీలో ఇటువంటి సంఘటన జరగడం అనేది చాలా బాధాకరం. ఇలానే జరిగితే మెడికల్ ప్రొఫెషన్లోనే చేరాలంటే, అంటే ఒక మెడికల్ ప్రొఫెషన్లో జరిగిందంటే ఇక ఏ ప్రొఫెషన్ అయినా జరగచ్చు. అలాంటివి జరగకుండా దానికి అనుగుణంగా గవర్నమెంటు తగు జాగ్రత్తలు తీసుకొని దానికి మంచి అటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండటానికి చేయవలసిన అన్ని రకాల జాగ్రత్తలు ఇవ్వాలని. ఎందుకంటే పేరుకి మెడికల్ కాలేజీ కొన్ని లక్షల మందికి వైద్యం అందిస్తున్నా కూడాను అక్కడ పనిచేసే డాక్టర్లకైతేనేమి సిబ్బందికి అయితేనేమి వాళ్ళకి ఎటువంటి న్యాయమైన ఇది జరగడం లేదు. ఎందుకంటే వైద్యం చేసేటప్పుడు ఒక్కోసారి చిన్న ఇన్సిడెంట్. శ్రావణ మాసంలో శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆరాధన ఐశ్వర్యాన్ని, ఐదవ తనాన్ని అందిస్తాయని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు, ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని శ్రీశైలం దేవస్థానంలోని ధర్మనిధి వేదికపై దైవీ వైభవం అనే అంశంపై ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. ఆది పరాశక్తి అనుగ్రహంతో సాధించలేనిది ఏమీ లేదని తెలిపారు. శ్రీశైలంలోని బ్రహ్మరాంబిక దేవి ఆరాధన వాక్కుని, ఐశ్వర్యాన్ని, శక్తిని ఇస్తుందని అన్నారు. శ్రీశైలం శిఖర దర్శనం మోక్షదాయకమని పేర్కొన్నారు. శ్రీశైలం బ్రహ్మరాంబికను వరలక్ష్మిగా అలంకరించి వ్రతాన్ని నిర్వహిస్తే కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారం అవుతుందన్నారు. శ్రీశైలం దేవస్థానం తరపున స్వామివారి శేష వస్త్రంతో ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులను సత్కరించి ప్రశంస పత్రాన్ని అందజేశారు. మనందరికి కూడా కావాల్సింది సంపద కన్నా సరే జ్ఞాన సంపద కావాలి. మనిషికి మన దగ్గర ఎంత సంపద ఉన్నా సరే మనం కనుక జ్ఞానం కనుక లేదనుకోండి, ఆ జ్ఞానం లేకపోతే ఆ సంపదని దేనికి వినియోగిస్తామన్నది కూడా మనకు అర్థం కాదు. కాబట్టి సంపద ఉండాలి. ఆ సంపద కూడా జ్ఞానంతో కూడిన సంపద ఉందనుకోండి, ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. భగవంతుడికి సంబంధించినటువంటి కైంకర్యాలకు మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని కూడా వెచ్చిస్తాం. ధర్మానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, సేవకి సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా మనం ఏర్పాటు చేస్తాం. కాబట్టి మనిషికి కావాల్సింది ఏమిటంటే ముఖ్యంగా జ్ఞాన సంపద.
కాబట్టి ఆ జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి మనకి హయగ్రీవుడు జన్మించినటువంటి మాసంగా కూడా ఇది మనం చేసుకుంటాం. వరలక్ష్మి వ్రతాలని చెప్పి ఇప్పుడే ఇందాకనే మన వాళ్ళందరికీ కూడా చెప్పిపోతున్నారు. అంటే పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా. కోల్కతాలో ఆర్జీకేఆర్ మెడికల్ కాలేజ్ విద్యార్థినిపై జరిగిన దారుణ అమానుష్య ఘటనను నిరసిస్తూ ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు శుక్రవారం రాత్రి కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులు, డిగ్రీ విద్యార్థులు కొవ్వొత్తులు పట్టుకొని ప్రభుత్వ వైద్య కళాశాల నుండి బయలుదేరి జీజీహెచ్ ప్రధాన గేట్ల నుండి తిరిగి ప్రభుత్వ వైద్య కళాశాల వద్దకు చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు శృతి, అవినాష్, విష్ణుప్రియ, చైతన్య, రాము తదితరులు నేతృత్వం వహించారు. స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు ఉపాధ్యాయుల నైపుణ్యానికి ఎంతగానో దోహదపడతాయని ఒంగోలు ఇన్ఛార్జ్ ఉప విద్యాశాఖ అధికారి సోమ సుబ్బారావు వెల్లడించారు. ఒంగోలు నగర పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయులకు మొదటి విడత స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు బండ్లమిట ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో జరిగాయి. ఉప విద్యాశాఖ అధికారి సోమ సుబ్బారావు సమావేశం ఉద్దేశాలను ఉపాధ్యాయులకు వివరించారు. స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల ద్వారా ఉపాధ్యాయులు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు విద్యార్థులకు ఏ విధంగా రోల్ మోడల్ గా ఉండాలనే విషయాలు తెలియజేశారు. ఈ సమావేశంలో స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్ కృష్ణకుమారి, రిసోర్స్ పర్సన్లు రత్నప్రసాద్, శివప్రసాద్ రావు, రంగలక్ష్మి, ఎల్ఎఫ్ఈ జిల్లా కోఆర్డినేటర్ చైతన్య తదితరులు పాల్గొన్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రాపర్ అండ్ ఇంప్రాపర్ అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అనే కాన్సెప్ట్ బిడ్డకి ఉదాహరణతో అర్థం కావాలి. ఇప్పుడు యాక్చువల్గా ప్రసాద్ గారు చేయవలసిన, వెంకటేశ్వర గారు చేయవలసిన పని ఏంటో ప్రసాద్ గారు చెప్పినట్టు సాయంత్రం మాట్లాడుతుంది. ఇక్కడ మొత్తం వస్తువులు కావాలి ఇన్ ఆర్డర్ టు మేక్ ద స్టూడెంట్ ప్రాపర్ అప్రాప్రియేట్. ఇది మనకు కాదు అర్థం కావాల్సింది. మనం అందరం బీఈడీ చదివిన వాళ్ళం, బిడ్డకి అర్థం కావాలి. that his age is only 5+ or 6+. So this is the such platform. ఇదందుకు ఈ ప్లాట్ఫామ్ ఎవరికి ఏమి తెలుసో మీ క్లాస్ రూమ్ ప్రాక్టీస్ ఏందో దాన్ని ఇక్కడ చెబితే దానికి మాడిఫికేషన్స్ చేసుకుంటే ఈమెకి ఒకటొచ్చు దాన్ని చెప్పే విధానం, ఆమెకు ఒకటొచ్చు, ఆమెకు ఒకటొచ్చు, ఆమెకు ఒకటొచ్చు. ఈమె ఇప్పుడే నేర్చుకుంటే ఎన్ని నేర్చుకుంటుందండి? ఇప్పుడు 40 నేర్చుకుంటుంది. అంటే ఈమె ఇక్కడి నుంచి బయటకు వెళ్తుందంటే 40 ఎగ్జాంపుల్స్ వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఆమె గుండె నిండా గాలి పీల్చుకుంటుంది. అమ్మయ్య, నాకు స్కూల్ కాంప్లెక్స్ ట్రైనింగ్ ఎంతో ఉపయోగపడింది, నాకు 40 సంగతులు తెలిసాయి, నాకు ఒకటే తెలిసి ముందు ఇది కావాలి. అందుకని రావడం మిమ్మల్ని 3 ప్రశ్నలు అడిగా. అయ్యా నీకు జాబ్ సపోర్ట్ ఏం కావాలి? మీకు డెప్యూటీ డిఓ ఐ కెన్ టెల్. రెండవది మీరు కెపాసిటీ బిల్డప్ ఏం కావాలి? మీరు కెపాసిటీ బిల్డప్ చేసుకోవాలి. కోల్కతాలో వైద్య విద్యార్థినిపై అతి కిరాతకంగా అత్యాచారం జరిపి హత్య చేసిన ఘటనను నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోయాయి. సభ్య సమాజం సిగ్గుపడే విధంగా వైద్య విద్యార్థినిపై జరిగిన ఘటనను ఖండిస్తూ ప్రైవేట్ ఆసుపత్రిలో శనివారం ఉదయం 6 గంటల నుండి సాధారణ వైద్య సేవలు పూర్తిగా నిలిపివేశారు. దాంతో ప్రతిరోజు రోగులతో కిటకిటలాడుతూ ఉండే ప్రైవేట్ ఆసుపత్రులు నిర్మానుష్యంగా మారాయి. అత్యవసర వైద్య సేవలు మాత్రం అందుబాటులో ఉంచారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.